జనాలు చిట్టీలు వేస్తా ఉంటారు. జనరల్ మైండ్ సెట్ ఏంటంటే చిట్టి ముందు తీసుకుంటే లాభం ఉండదు, లాస్ట్ లో తీసుకోవాలి చిట్టి, ఎందుకురా ఫస్ట్ వచ్చింది చిట్టి అని అనుకుంటారు. సో ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు? ముందు చిట్టి వస్తే బెస్టా లేకపోతే లాస్ట్ చిట్టి వస్తే బెస్టా? ఒక ఫైనాన్స్ ప్రొఫెషనల్ గా, ఒక యాప్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్న పరిస్థితుల ప్రకారం నేను అసలు చిట్ ఫండ్స్ చేయమని ఎవరికి చెప్పను. ఎందుకంటే అందులో రిస్క్లు ఏంటంటే ఆ చిట్లో ఎంతమంది ఉన్నారు, ఆ టెన్యూర్ ఆఫ్ ది చిట్ ఎంత, ఆ చిట్ ఫండ్ రన్ చేసే వ్యక్తి ఎవరు. అంటే నేను గతంలో నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అంటే నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు నేను ఒక ఇంట్లో రెంట్కున్నాను అనమాట. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన ఒక పెద్ద ఇల్లు కట్టారు, దాంట్లో చాలా మందికి రెంట్కుంటారు. నేను షాక్ అయిన విషయం ఏంటంటే ఆయన చిట్ ఫండ్స్ రన్ చేస్తుంటాడు. ఆయనకి కొంచెం మంచి నమ్మకం వచ్చింది జనాల నుంచి, ఆయన నమ్మారు. ఆ రోజుల్లో అంటే 14 ఆ టైంలో దాదాపు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు వర్త్ చిట్స్ రన్ చేసేవాడు ఆయన. నైట్ పడుకుని పొద్దున్న లేసేసరికి ఆ ఇంటి ఖాళీ చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ వెళ్ళిపోయారు. అదుకునే వాళ్ళు అందరం ఆ ఇంట్లోనే ఉన్నాం. వేరే ఓనర్ వచ్చేసాడు. మేము షాక్ అయిపోయాం. ఏంటి కొత్త ఓనర్ని బిల్డింగ్ వచ్చానండి అది ఇది అంటే, మేము మీరు ఓనర్ ఏంటంటే ఆయన వేరే ఆయన దగ్గర ఉండాల్సిన ఓనర్ అంటే, ఆయన మాకు మొత్తం ఆయన గవర్నమెంట్ జాబ్కి విఆర్ఎస్ వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ కింద తీసుకుని ఇల్లు వేరే ఒకళ్ళకి అప్పచెప్పేసి ఇల్లు ఆ చిట్ ఫండ్ వాళ్ళకి మొత్తం ఐపీ పెట్టి ఒక ప్యాకర్స్ అండ్ మూవర్స్ వెహికల్ బుక్ చేసుకుని రాత్రి మొత్తం సర్దుకుని ఫ్యామిలీ అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియకుండా వెళ్ళిపోయారు. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత నేను అసలు ఎవరికి చిట్ రికమెండ్ చేయను. అంటే ఈ చిట్స్ ఎవరు వేస్తారు? అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్. ఇప్పుడు బ్యాంక్కి వెళ్తే మనకు లోన్ రాదు అనుకున్న వాళ్ళు ఈ కేటగిరీలో ఎక్కువగా చిట్స్లో వేసి కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్ కలిసి చిట్ ఫండ్స్ రన్ చేసే వాళ్ళ దగ్గరికి చిట్స్ వేస్తుంటారు. ముందు తీసుకుంటారా వెనక తీసుకుంటారా ఎప్పుడైనా అసలు తర్వాత విషయం. చిట్ ఫండ్ రన్ చేసే వ్యక్తి మైండ్ సెట్ ఏంటి అంటే, కొంతమంది సొసైటీలో ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇనిషియల్గా కొన్ని లక్షల రూపాయల చిట్లు స్టార్ట్ చేస్తారు, ₹1,00,000 చిట్ స్టార్ట్ చేస్తారు, నమ్మకంగా మేనేజ్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఓకే. తర్వాత నమ్మకం పెరిగిన తర్వాత 10 lakhs చిట్స్ వరకు వెళ్తారు, అక్కడ కూడా బాగానే మేనేజ్ చేస్తారు, అంత బాగానే క్లియర్గా ఉంటుంది. తర్వాత ₹1,00,00,000 చిట్స్కి వెళ్ళిపోతారు, ఆ నోట పబ్లిసిటీ వచ్చి ₹1,00,00,000 చిట్స్ వేస్తారు, అక్కడ కూడా బాగా రన్ చేస్తారు. 2 crore 3 crore 5 crore దాకా వెళ్ళిపోతారు చిట్స్. ఆ తర్వాత ఐపీ బోర్డు తిప్పేస్తారు, ఎట్లా తెలియకుండా వెళ్ళిపోతారు అనమాట. సో అవి అన్ఆర్గనైజ్డ్ కాబట్టి అసలు ఆ డబ్బులకి ఎవరు వ్యారంటీ ఇస్తారు? ఏదైనా మెకానిజం ఒకటి ఉందా? మోసపోతే మనం వెళ్ళి కంప్లైంట్ చేసి మన డబ్బులు వసూలు చేసుకోవటానే చూసుకోవాలి. అందుకని ఏంటంటే ఇందులో ఆప్షన్స్ ఏంటంటే, చిట్లో ఉండేవాళ్ళు కూడా చిట్ ఫండ్ పాడుకున్న వాళ్ళు డబ్బులు రీపే చేయలేక ఎగ్గొట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల చిట్ ఫండ్ నిర్వహిస్తున్న వాళ్ళకి రిస్కే. రెండోది ఏంటంటే, చిట్ ఫండ్ రన్ చేసే వ్యక్తి అందరి దగ్గర డబ్బులు ఆన్ టైంకి కలెక్ట్ చేయగలగాలి, అది కూడా ఇబ్బంది. మూడోది ఏంటంటే, చిట్ ఫండ్ చేసే వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటి? ఫస్ట్ స్లోగా ట్రస్ట్ బిల్డ్ చేసి తర్వాత డబ్బులు తీసుకుని పారిపోతే, సో అందుకని ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. మీరు ముందు చిట్ ఫండ్ పాడుకుని తర్వాత ఈఎంఐలకు కడతారా లేకపోతే ఏది కడతారనేది అసలు సాధ్యమైనంత వరకు చిట్ ఫండ్స్కి ప్రస్తుతం అంటే ఎస్పెషల్లీ కొన్ని రిజిస్టర్డ్ చిట్స్ ఉంటాయి. రిజిస్టర్డ్ చిట్స్ ఆర్ బెటర్. అంటే గవర్నమెంట్ పర్మిషన్తో రన్ చేసే చిట్స్ కొన్ని ఉంటాయి, అవి ఓకే, అది కొంతమేరకు బెటర్. సో వాటిలో రిటర్న్ ఎంత వస్తుంది ఏంటనే తర్వాత విషయం, అవి కొంతమేరకు బెటర్. ఈ అన్ఆర్గనైజ్ చిట్స్ ఓన్లీ నోటి మాట ద్వారా రన్ అయ్యే చిట్స్ వరకు అసలు పోవద్దు. చిట్ తీసుకుని మీరు ఇనిషియల్గా పాడుకుంటేనేమో అది ఈఎంఐ లాగా పనిచేస్తుంది. మీరు చిట్టు పాడుకోకుండా చివరి ఇన్స్టాల్మెంట్ వరకు కట్టుకుంటూ వెళ్తేనేమో అది ఒక సేవింగ్స్ ప్లాన్ లాగా పనిచేస్తుంది. సో దాంట్లో ఏంటో కూడా ఒక క్లయింట్ మనతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడినప్పుడు ఆ చిట్టుకి క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా అరౌండ్ 9%, అంటే 20 నెలలు చిట్టుకి 9% వరకు క్యాలిక్యులేషన్లో వచ్చింది. 9% అరౌండ్ వచ్చింది. సో దానికోసం అంత రిస్క్ తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. సో చిన్న మనీ ఉంది, ఇన్వెస్ట్ ఇన్ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్, you invest in post office monthly income scheme, or you invest in short term debt funds లో ఇన్వెస్ట్ చేయండి. ఆ చిట్ ఫండ్ మనీ ఎవరు తీసుకుని పారిపోతారు? పోస్ట్ ఆఫీస్ డబ్బుల్ని. ఎవరు తీసుకుని పారిపోతారు? మీ రికరింగ్ డిపాజిట్స్ని. ఎవరు తీసుకుని పారిపోతారు? మీ మ్యూచువల్ ఫండ్లో డబ్బులు. ఎవరు తీసుకుని పారిపోలేరు కదా. దాన్ని ఏమంటామంటే, అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మ్యూచువల్ ఫండ్లో మీ వాల్యూ 10% తగ్గుద్ది, కొంచెం కాలం వెయిట్ చేయండి రికవరీ అవుద్దని అంటేనేమో ప్రజలకి పేషెన్స్ ఉండదు, మనల్ని నమ్మరు. కానీ
ఇంత డబ్బులు వేలు లక్షలు కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఒక వ్యక్తిను కొంతమంది వ్యక్తులను నమ్మి పెట్టి వాళ్ళందరూ ఐపీఎల్ పెడితే రోడ్ల మీద కూర్చుంటారు, మీడియా అంటారు మాకు మోసం జరిగిపోయింది అంటారు, చాలా బాధపడిపోతుంటారు. ఎందుకు అసలు అంత అంత బాధపడాల్సిన అవసరం ఉంది? మీకు ఏదో సినిమాలో ఒక హీరో కూడా చెప్తా ఉంటారు, ఒక బ్యాంకే 6-7% వడ్డీ ఇస్తుందని, సేఫ్ అండ్ సెక్యూర్గా ఇస్తుందని చెప్తారు. మ్యూచువల్ ఫండ్లోనేమో మేము ఒక 8-12% అని చెప్తూ అందులో రిస్క్ కూడా ఉంది, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాం. ఇదంతా వినకుండా అసలు ఏ రిస్క్లు ఆలోచించకుండా కోట్ల రూపాయల డబ్బులు అక్కడ వాళ్ళని నమ్మి పెట్టి పోయిన తర్వాత బాధపడితే ఉపయోగం ఉంటుంది. అట్లాగా ఇవన్నీ ఫైనాన్షియల్ స్కామ్స్ మన సొసైటీలో జనాల్లో ఉన్న ఆశని క్యాష్ చేసుకుని చాలా ఐపీఎల్ పెట్టి వెళ్ళిపోయిన అగ్రిగోల్డ్ లాంటి సంస్థలు చూసాం మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో. తర్వాత ఈ చాలా చిట్ ఫండ్లు ఐపీ పెట్టి దివాళా తీసిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. అలాగే చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి ఐపీ పెట్టిన సందర్భాలు చూస్తున్నాం. అసలు ఈ సంక్రాంతికి వచ్చే కోడి పందాల్లో డబ్బులు పెట్టే అంత ఈ బెట్టింగ్లు వీటిలో పెట్టే డబ్బులు, ఈ క్యాసినోస్ వీటిలో పెట్టే డబ్బులు అసలు మళ్ళీ గవర్నమెంట్కి లెక్క ఉందో లేదో తెలియదు, కానీ అది తెలిసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది. సో జనాలు పీపుల్ ఆర్ రెడీ టు లూజ్ మనీ. అంటే ఏంటంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, తొందరగా నెలల్లోనూ రోజుల్లోనూ కోట్లు సంపాదించేయాలి అనే ఆశతో ఈ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతుంటారు, బెట్టింగ్ యాప్స్ ఆడుతుంటారు, క్రికెట్ బెట్టింగ్లు ఆడుతుంటారు, కోడి పందాలు ఆడుతుంటారు, పేకాటలు ఆడుతుంటారు, చిట్ ఫండ్లు వేస్తుంటారు. ఇదంతా ఏంటంటే జనాల్లో ఈ స్టాక్ మార్కెట్లో సంబంధించి కూడా కొన్ని స్టాక్ మార్కెట్ల పేరు చెప్పి స్కామ్స్ కూడా చాలా జరిగినాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. ఏదో పెడతారు ట్రేడింగ్ కంపెనీని, XYZ ట్రేడింగ్ కంపెనీని పెడతారు, మీ డబ్బులు 6 నెలల్లో 3 రెట్లు చేస్తాం, సంవత్సరంలో 10 రెట్లు చేస్తాం, సంవత్సరంలో లక్షల కోట్లుగా చేస్తామంటే అసలు మీరు ఎలా నమ్ముతున్నారు? దాని బేసిస్ ఏంటి? ఇవేమి అసెస్ చేసుకోకుండా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళంతా బోర్డు తిప్పేసి ఐపీఎల్ పెట్టిన తర్వాత ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాలంటే ఎవరు మాత్రం పోలీసు వారైనా, కోర్ట్స్, లా అయినా కానీ, గవర్నమెంట్స్ అయినా కానీ ఏం చేయగలుగుతారు? మీరు స్వార్జితంగా మీరు ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి ఆశపోయి మీ డబ్బులు అక్కడెక్కడో పెట్టి పోగొట్టుకుని, ఇందులో ప్రభుత్వాలు, కోర్టులు, చట్టాలు మరి వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? ఎంతవరకు రికవరీ చేసేయగలుగుతారు? సో డోంట్ గెట్ మిస్గైడెడ్ బై అత్యాశకు పోయి తొందరగా రీచ్ అయిపోవాలి, ఓవర్ ద టైం వితౌట్ నో టైం రీచ్ అవ్వాలనే కాన్సెప్ట్ని మీరు అసలు ఎప్పుడు నమ్మొద్దు. కొంచెం లిటిల్ కామన్ సెన్స్ అప్లై చేస్తే మనకు అర్థమైపోతుంది. పోస్ట్ ఆఫీస్, బ్యాంక్స్ ఆర్ గివింగ్ 6-7% రిస్క్ ఫ్రీ రిటర్న్, అండ్ మ్యూచువల్ ఫండ్ అండ్ ప్రొడక్ట్లు దే ఆర్ గివింగ్ ఎనీవేర్ బిట్వీన్ 8-12% కైండ్ ఆఫ్ రిటర్న్ విత్ రిస్క్. మరి ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఇట్లాంటి భారీ ఎత్తున డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం వెరీ అన్ఫార్చునేట్. అదేంటంటే ఆశ ఎక్కువకి దురాశ అంటారు కదా, దురాశకి లోన్ అయిపోయి ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయని పెట్టుబడులు పెట్టడం వల్ల సాంతానికి మన ఆర్థిక పరిస్థితి దెబ్బతిని ఈ చిట్ ఫండ్లో పోగొట్టుకోవటం, అగ్రిగోల్డ్ లాంటి సంస్థల్లో పోగొట్టుకోవటం. అసలు గవర్నమెంట్ జాబ్ ఇచ్చేవాడు ఏ ఎగ్జామ్ పెట్టకుండా, ఏ ప్రొసీజర్ లేకుండా 10 లక్షలు కట్టేస్తే డైరెక్ట్గా తీసుకెళ్ళి గవర్నమెంట్ సీట్లో కూర్చోబెడితే ఎట్లా నమ్ముతున్నాం మనం? ఇదంతా ఏంటంటే ఈ స్కామ్స్, ఫైనాన్షియల్ స్కామ్స్ ఎక్కువ. సరిగ్గా పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉండి కనుక మనం ఆలోచిస్తే ఈ సొసైటీలో మనం డబ్బులు సంపాదించడం కన్నా పోగొట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఏంటంటే డబ్బులు పోగొట్టుకునేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సొసైటీలో మనం ఉన్నప్పుడు. మనం వీ షుడ్ బి వెరీ కాషియస్. మీకు ఏదర్ దాన్ని అసెస్ చేయగలిగే నాలెడ్జ్, తెలివితేటలు మన దగ్గర ఉండాలి, లేదా ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఉన్న కొంతమంది పీపుల్ దగ్గర కన్నా వెళ్ళి మనం మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలి. అంతే తప్పించి డోంట్ గెట్ మిస్గైడెడ్ బై ఎక్స్ట్రా రిటర్న్స్. ఇప్పుడు మార్కెట్లో, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది పీపుల్ ఏం చేస్తుంటారంటే యూరిప్స్ అని ఉంటాయి, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, వాటిని మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి ప్రమోట్ చేస్తుంటారు. సో లాస్ట్ 3 yearsలో 20% రిటర్న్ వచ్చింది, 30% రిటర్న్ వచ్చింది అని చెప్పేస్తారు. పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ గ్యారెంటీడ్ ఇన్ ద ఫ్యూచర్. ఏదో పర్టికులర్ ఇయర్లో మంచి రిటర్న్స్ వచ్చినంత మాత్రాన
వాటిని గ్యారంటీడ్ రిటర్న్స్గా ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు కూడా ప్రొడక్ట్స్ని రికమెండ్ చేయకూడదు. వితౌట్ అండర్స్టాండింగ్ రిస్క్ డోంట్ ఇన్వెస్ట్ యువర్ మనీ, వితౌట్ అండర్స్టాండింగ్ ఇన్ఫ్లేషన్ డోంట్ ఇన్వెస్ట్ యువర్ మనీ, వితౌట్ అండర్స్టాండింగ్ ఇన్ఫ్లేషన్ డోంట్ ఇన్వెస్ట్ యువర్ మనీ. సో ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాతే మీ రిస్క్ అపటైట్కి, మీ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయ్యే రైట్ ప్రొడక్ట్స్ ఇన్ ద సెన్స్ సూటబుల్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్పించి డోంట్ ఇన్వెస్ట్ ఎక్కడ పడితే అక్కడ అన్నెసరీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని జేబులు ఖాళీ చేసుకోవద్దు, కుటుంబాలను రోడ్లు వేసుకోవద్దు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.